మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. క్షణం తీరిక లేదు, గడియ సమయం లేదు. ఆ నేతకు సమయం సందర్భం కలిసి రావాలే కానీ ప్రతిరోజు పండగే. ఆయన కారే ట్రాన్స్పోర్ట్ వాహనం అవుతుంది. ఆయన యువసేని సూత్రధారులుగా మారుతారు. ప్రజానికం మధ్యలో ఆ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోవడం నుంచి మొదలు సహాయం అన్న చోట తన వంతు సహకారాన్ని అందజేస్తూ ఏ నేత ఎలా ఉన్నా కంటోన్మెంట్లో మాత్రం నేను చాలా బిజీ అన్నట్టుగా మారారు జంపన్న. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఫుల్ బిజీగా మారిపోయారు. ఒకటి రెండు కాదు, గంట తీరిక లేకుండా రోజంతా పరుగులు తీస్తూనే ఉన్నారు. 70వ జగద్గురు కంచి కామకోటి పీఠానికి చెందిన శంకర విజయేంద్ర సరస్వతి కంటోన్మెంట్ లో అడుగుపెట్టగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీర్వచనాలు అందుకున్నారు జంపన్న. దర్శనానికి విచ్చేసిన జంపనకు స్వామివారి శిష్యులు శాల్వతో సత్కరించగా ఆనందంతో తన కార్యక్రమాలను నేడు షురు చేశారు జంపన్న. ఇక నేడు బిజీగా మారిన జంపన్న స్వామివారి దర్శనంతో బానకతో జతగట్టగా మరో కార్యక్రమంలో పాండు యాదవ్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. 6వ వార్డులోని స్వరాజ్ ఆర్కిడ్ అపార్ట్మెంట్ వాసులు నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోగా బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్తో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు జంపన్న. సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు తాము సంసిద్ధం అవుతున్నామని అపార్ట్మెంట్ వాసులు తెలియజేయగా తన వంతుగా సబ్సిడీ ఇచ్చేందుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు జంపన్న. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ చౌదరి, సెక్రటరీ శ్రీనివాస్, ఎల్వీకే రావు, పండరితో పాటు పలువురు పాల్గొన్నారు. ఫాదర్స్ డేను పురస్కరించుకుని ఓ తండ్రిగా వినూత్న ఆలోచనతో ముందుకు సాగారు జంపన్న. నేతలంతా మరిచిన తాను మాత్రం ప్రతి పండుగ ముఖ్యమేనంటూ సీనియర్ సిటిజన్ ఫాదర్స్ తో చేరి కేక్ కట్ చేయించి సంబరాలను నిర్వహించారు. కంసారి బజార్లోని ఉమామహేశ్వర ఆలయంలో వేడుకలు జరగగా ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు నోట్బుక్స్ అందించడంతో పాటు ప్రతి తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి శాల్వా కప్పి సన్మానించారు. నాన్న అంటే పిల్లలకు ధైర్యమని, పుట్టిన నాటి నుండి వారు ప్రయోజకులు అయ్యే వరకు వారి భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తి నాన్న అంటూ వారికి తెలియజేశారు జంపన్న. అనంతరం పలువురు మహిళలు తమకు ప్రభుత్వ పెన్షన్లు అందడం లేదని జంపన్న దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన జంపన్న పెన్షన్ల పథకం కింద వారికి అప్పటికప్పుడు అందజేశారు ఆయన. కార్యక్రమంలో స్థానికులు వాసంతి, వందన, స్వరూప, భాగ్యలక్ష్మి, ఉమా, శ్రీనివాస్, లడ్డు, సురేష్, సంతు, నవీన్, సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. జంపన్న యువసేన సభ్యులంతా కార్యక్రమాలకు వెంటుండి నడిపిస్తుండగా వారి తోడుతో జంపన్న తన పర్యటనలో వేగం పెంచుతూ పండుగొచ్చినా పబ్బం వచ్చినా అన్నింటా నేనే అంటూ తన సహాయ సహకారాలను అందజేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. ఇంటర్నేషనల్ యోగా డేకు వేదికగా మారనుంది ప్యారెడ్ గ్రౌండ్. కంటోన్మెంట్ ప్యారెడ్ గ్రౌండ్ లో ఈ నెల 21వ తేదీన యోగా డేను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సకలం సిద్ధం చేస్తున్నారు కంటోన్మెంట్ అధికారులు. ఇప్పటికే కంటోన్మెంట్ అధికారులు ప్యారెడ్ గ్రౌండ్ ను శుభ్రపరచడంతో పాటు పలు కంటోన్మెంట్ లోని కాలనీ అసోసియేషన్లకు స్థానికులకు ఆహ్వానం పలుకుతుండగా కార్యక్రమం విజయవంతంకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇంటర్నేషనల్ యోగా డేకు హాజరు కానున్నట్లు సమాచారం కాగా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ రూట్ పై ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఉదయం సమయంలో యోగా డే ప్రారంభం కానుండగా ఆ మార్గంలో రాకపోకల్లో అంతరాయం ఉంటుందని, మరో మార్గంలో తమ ప్రయాణాలు కొనసాగించాలని సూచిస్తున్నారు పోలీసులు. పిల్లలు ప్రయోజకులుగా మారితే తల్లిదండ్రుల ఆనందం ఎంత చెప్పుకున్నా తక్కువే. తమను కనిపించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను వారి పిల్లలు హీరోలుగా పోల్చుకుంటారు. ఫాదర్స్ డే పురస్కరించుకొని వారి పిల్లలు మై ఫాదర్, మై హీరో అంటూ సెల్ ఫోన్ స్టేటస్లు పెట్టుకుని ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమ తండ్రి చిన్ననాటి నుంచి నేటి వరకు తమను ఆలించి పాలించిన ఫోటోలను గుర్తుగా పెట్టుకుంటూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కంటోన్మెంట్ లో పలువురు నేతలు తమ తండ్రి చిన్నతనం నుంచి నేటి వరకు ఉన్న ఫోటోలను స్టేటస్ లో పెట్టుకుని హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఫాదర్స్ డే వేడుకలు సైతం ఘనంగా నిర్వహించుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి కోరారు. తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలని, ఫాదర్స్ డే వేడుకల్లో ప్రతి ఇంట్లో నిర్వహించుకోవాలని సదాకిషోర్ రెడ్డి అన్నారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలను సదాకిషోర్ రెడ్డి తెలియజేశారు. తండ్రుల గురించి కూడా మదర్స్ డే దినం ప్రతి ఒక్క దినం ఉంటుంది, కానీ ఫాదర్స్ డే అనేది మేము ఎవరు కూడా చేస్తలేరు. దయచేసి అందరు కూడా ఈ తండ్రుల దినోత్సవంని చేయాలని చెప్పి కోరుతున్నాను. అందరికీ శుభాకాంక్షలు. కంటోన్మెంట్ 6వ వార్డులోని సిక్ విలేజ్ లో ఓ శిష్యుడి ఇంటికి విచ్చేశారు కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి. భక్తుడి ఆహ్వానం మేరకు విచ్చేసి వారి ఇంట్లో కొలువు తీరారు. స్థానిక బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనాలు తీసుకున్నారు. స్వామివారి వద్దకు చేరుకున్న వారికి ఆయన శిష్యులు ఆహ్వానం పలికారు. శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారితో కాసేపు ముచ్చటించారు. ఆయన అనుగ్రహంతో కూడిన ఫలాన్ని అందుకున్నారు. స్వామివారి దర్శన భాగ్యంతో అందరికీ శుభమే జరగాలని కోరుకున్నట్లు బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. Gracias.
ఓవైపు బీజేపీ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూనే మరోవైపు తన డివిజన్లో ఉన్న మహిళలను స్వయం ఉపాధి శిక్షణ అందేలా కార్పొరేటర్ కొంతం దీపిక ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ మహిళా సంఘాలతో సమావేశాన్ని కొంతం దీపిక ఏర్పాటు చేశారు. మోండా డివిజన్ చాపల్ బావి వద్ద మహిళా సంఘాలతో ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించడం జరుగుతుందని, ఆసక్తి ఉన్న మహిళలు స్వయం ఉపాధి శిక్షణ తీసుకోవాలని ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్పిలు హారిక, శరణ్య తదితరులు పాల్గొన్నారు. ఆ నేత తన ప్రతిపక్ష నేతతో జోడీ కట్టారు. కార్యక్రమానికి ఇరువురికి ఆహ్వానం లభించగా ఓవైపు తన గుర్తింపును పదిలం చేసుకుంటూ సీనియర్ నేతతో ఆలోచనలు పంచుకుంటూ ముందుకు సాగారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని స్వరాజ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్లో ₹1,00,000 వ్యయంతో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు అపార్ట్మెంట్ వాసులు. నేడు ఆదివారం సెలవు దినం కావడంతో అంతా ఒకటై ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్తో పాటు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్లకు ఆహ్వానం పలకగా ఇరువురు కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. సీసీ కెమెరాలను ప్రారంభించడంతో పాటు భద్రత కోసం సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యమంటూ వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లుగా తెలియజేయగా తమ వంతుగా 30% ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చేందుకు కృషి చేస్తానంటూ హామీ అందించారు అతిథులు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ చౌదరి, సెక్రటరీ శ్రీనివాస్, ఎల్వీకే రావు, పండరితో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ వార్డు కంటోన్మెంట్లోని అతిపెద్ద మురికివాడగా ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలే స్థానికంగా ఎక్కువగా మంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 3 స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా కలిసి కార్పొరేట్ స్థాయిలో ఉచిత హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా నిలిచాయి. 9 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఎంతో మంది నిరుపేదలకు తామున్నామంటూ బాసటగా నిలిచారు. ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటుకు కృషి చేసిన నేతలకు సంస్థ నిర్వాహకులు అభినందనలతో ముంచెత్తారు. కంటోన్మెంట్ 2వ వార్డు నగరంలోని అతిపెద్ద మురికివాడ ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. వేలాది మంది నిరుపేదలు స్థానికంగా నివాసం ఉంటున్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించిన అగర్వాల్ సేవాదల్, బద్రీ విశాల్, పన్నాలాల్, పిత్తి ట్రస్ట్, యాదవ్స్ సేవా సంఘాలు సంయుక్తంగా 2వ వార్డు అర్జున్ నగర్లో మెడికవర్ ఆసుపత్రి, ఎంసీఎస్ దండు ఐ ఆసుపత్రి, జస్వాల్ ఆసుపత్రుల సహకారంతో మెగా హెల్త్ క్యాంపును ఆదివారం నిర్వహించారు. బస్తీలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. గత వారం నుంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విస్తృతమైన అవగాహన కల్పించడంతో మెగా హెల్త్ క్యాంపు విజయవంతమైంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి, బోయిన్పల్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాసులు హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుపేదల కొరకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఎమ్మెల్యే సాయన్న అభినందించారు. 2వ వార్డులో నిరుపేదల కొరకు స్వచ్ఛంద సంస్థలు క్యాంపు ఏర్పాటు చేసిన సంస్థ ప్రతినిధులను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి అభినందించారు. హెల్త్ క్యాంపుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలకు సహాయంగా నిలిచి క్యాంపు ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందని సదాకేశ్వరరెడ్డి తెలిపారు. తేడాలు ఉన్నట్టయితే అవి వచ్చే ఆదివారం నాడు వాళ్ళందరికీ పంపిణీ చేస్తామన్నారు. అది కూడా ఉచితంగానే చేస్తారు. మరి ఒకవేళ క్యాట్రాక్ ఆపరేషన్ కానీ ఇంకా ఎలాంటివి కానీ ఏమన్నా ఉన్నట్టయితే వీళ్ళ హాస్పిటల్స్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరితో చేయించి కూడా చేపిస్తారు. ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 3 స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగరంలో పలుచోట్ల హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని యాదవ్స్ సేవా సంఘం ప్రతినిధులు తెలిపారు. తమ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలు రకాల వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందని మహేష్ యాదవ్ తెలిపారు. దీనికి ఇక్కడ వీళ్ళు అగర్వాల్ సేవా సంస్థ అయినా కానీ ఇంకా ప్రిటీ టెస్ట్ సంస్థ అయినా కానీ చాలా మంచిగా వాళ్ళు మాతో కోయిన్సైడ్ అయ్యి మేము కూడా వాళ్ళకు తగ్గట్టు మేము మానిటరింగ్ చేసుకుంటూ చాలా ఎంతో బాగా ఈ 3 సంవత్సరాల నుంచి మేము వీళ్ళతో చేస్తున్నాం కలిసికట్టుగా. కానీ కోవిడ్ పీరియడ్లో మేము కొన్ని చేయలేదు. అగర్వాల్ సేవా దళ్ సంస్థ ద్వారా 97వ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని అగర్వాల్ సేవా దళ్ ప్రతినిధి ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. అసలైన నిరుపేదలకు తమ వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు కొరకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి చేసిన కృషిని ఆయన అభినందించారు. और ये अब तक का ये जो अन्ना नगर जो है ये स्लम एरिया बोलते हैं, जैसा हमारे को तो पहले मालूम ही नहीं था। ईशा का सब में बड़ा स्लम एरिया है बोलते ये, तो ऐसे स्लम एरिया में करने से क्या हम लोग को थोड़ा बहुत अच्छा महसूस हो रहा है।
और ये 97 कैंप है और हमारी आगे भी ऐसी रहेंगे कि ऐसे और వైద్య శిబిరంలో పాల్గొన్న నాయకులు వార్డులో నిరుపేదలకు అవగాహన కల్పించి వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు. కంటి, దంత, ఫిజియోథెరపీ, జనరల్ ఫిజిషియన్, గైనాకాలజీ, ఆర్థోపెటిక్, కార్డియాలజీ తదితర వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులను అందజేశారు. నిరుపేదలను ఆదుకునేలా 3 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సంయుక్తంగా వైద్య శిబిరాన్ని కొనసాగిస్తున్న సంస్థ ప్రతినిధులను పలువురు అభినందించారు. వైద్య శిబిరంలో సంజయ్ సవారి, ప్రదీప్ అగర్వాల్, సుధీర్ గుప్తా, అల్లాడి శరజ్ యాదవ్, శివకుమార్ యాదవ్, నగేష్ యాదవ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. పూరి గుడిసెల కోసం ఆ స్వచ్ఛంద సంస్థలు వేసిన ఒక్కాడు నిరుపేదలకు వరంగా మారింది. కార్పొరేట్ ఆసుపత్రులంటే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న తరుణంలో వారి చెంతకే ఉచిత వైద్యం అందుబాటులోకి రాగా వారి ఆరోగ్యానికి బాసటగా నిలుస్తూ వారికి చేరువలో సేవలు అందిస్తూ తోడుగా నీడగా నిలిచాయి స్వచ్ఛంద సంస్థలు. పేరొందిన వైద్యులు వారి కోసం సమయం కేటాయించగా గుడిసెవాసులకు పెద్దన్నగా నిలిచి వారికి తోడుగా నిలుస్తున్నారు నేతలు. అయితే ఇది ఒక్కటే కాకుండా మేము ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ పెడుతున్నామండి. అంటే 15 నుంచి 25 లోపల ఆడపిల్లలకి ఆర్ట్ వర్క్, తర్వాత యోగా, తర్వాత మ్యూజిక్, తర్వాత ఇట్లా మళ్ళీ సైకాలజీ వాళ్ళు కూడా కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం. కంటోన్మెంట్ మడ్ఫోర్డ్లోని ఉత్తరయ్య హట్స్లో సకల హంగులతో ఏర్పాటైన కార్యాలయం ఇది. స్థానిక నాయకుడు, ఫౌండర్గా ఉన్న ఉత్తరయ్య సారథ్యంలో ఇక్కడ వారికి సకల సౌకర్యాలతో ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. వేలు లక్షలు ఖర్చు పెట్టే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని తరుణంలో వారి కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సేవలు అందిస్తున్నారు. అదే తరహాలో చికిత్సతో పాటు వైద్య పరీక్షలను అనుభవజ్ఞులైన వైద్యులు నిరుపేదలకు తమ సేవలు అందాలన్న ముఖ్య ఉద్దేశంతో ముందుకు రాగా రోటరీ క్లబ్, ఆర్యజనని స్వచ్ఛంద సంస్థల ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందజేస్తున్నారు. ముఖ్యంగా నెలలో 3వ ఆదివారం గర్భిణీల కోసం ప్రత్యేక క్యాంపు పెట్టి వారి వివరాలను ఎప్పటికప్పుడు నోట్బుక్లో అప్డేట్ చేస్తూ వారికి పరీక్షలు చేయడంతో పాటు పలు సూచనలు అందజేస్తూ వారిలో వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ఇక ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో గుడిసెలోని ప్రతి ఒక్కరికి దగ్గరవుతూ పలు రకాల అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు ఆర్యజనని వాలంటీర్లు. రోజువారీగా యోగా, ఆర్ట్స్, మ్యూజిక్, వర్క్షాప్తో పాటు పలు విభాగాల్లో వారికి తోడ్పాటు అందించడంతో పాటు నేడు ప్రత్యేకంగా పిల్లలతో మొదలుకొని గర్భిణీ స్త్రీల వరకు ఉచిత క్యాంపును నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితి పరిరక్షించారు. అనుభవజ్ఞులైన వైద్యులు అనుపమ, కస్తూరి, జయసూర్యలు వారి ఆరోగ్యాన్ని పరీక్షించి పలు సూచనలు అందించగా ఆర్యజనని వాలంటీర్స్ సుమన్నతో పాటు స్థానిక నేతలు పెద్దరంగన్న, రంగనాయకులు మల్లికార్జున, దేవేంద్ర, గొళ్లరంగన్న, భాస్కర్, రవికుమార్తో పాటు పలువురు పాల్గొని తమ వంతు సహకారం అందించారు. ప్రోగ్రాము గత 3 నెలల నుంచి చేస్తున్నారు. రెగ్యులర్గా పిల్లలకు, ప్రెగ్నెన్సీలకు, ఆడవారికి చాలా ఉచితంగా అన్ని మందులు, టానిక్లు, ఫీజులు లేకుండా చేస్తున్నారు. ఇటువంటి శుభకార్యం చేస్తున్నందుకు రోటరీ క్లబ్ వాళ్ళకు మరి ఆర్యజన వాళ్ళకు అభినందనలు తెలుపుతున్నాం. నిరుపేదలకు ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ వారు అందిస్తున్న ఉచిత చికిత్సలపై పలువురు ప్రశంసలు గుప్పిస్తుండగా సంపాదించడం ముఖ్యం కాదు, నిరుపేదల కోసం మహిళా వైద్యులు ముందుకొచ్చి వారి అనుభవంతో వారి ఆరోగ్య పరిస్థితులను తెలియజెప్తుండగా ఇంతటి కార్యక్రమాలకు కార్యాలయం నుంచి అందించి వారికి తోడుగా నిలుస్తున్నారు ఉత్తరయ్య. కంటోన్మెంట్ 4వ వార్డు బూసారెడ్డిగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫోన్ మాట్లాడుతూ 29 సంవత్సరాల యువకుడు 2 అంతస్తుల భవనం పైనుండి అదుపు తప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కంటోన్మెంట్ 4వ వార్డు బూసారెడ్డిగూడలో నివాసం ఉంటున్న గ్యావిన్ ఫ్రాన్సిస్ ప్రైవేటు ఉద్యోగి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తల్లి నుండి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ అదుపు తప్పి 2 అంతస్తుల భవనంపై నుండి కింద పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకుని మారేడుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న వయసులో మృత్యు ఒడిలోకి చేరడంతో బస్తీవాసులు కన్నీటి పర్యతమయ్యారు. గతంలో గుండెపోటు వచ్చిందని ఆసుపత్రిలో చికిత్స పొందడాని, మరోసారి గుండెపోటు రావడంతో ఇంటిపై నుంచి కింద పడిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అగ్నిపత్ వ్యవహారంతో వాతావరణం వేడెక్కిన వేళ ఇక పౌర హక్కుల నేతలు సికింద్రాబాద్ లో జరిగిన ఘటనపై ఆరా తీసే పనిలో పడ్డారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న నేతలు అసలు ఫైరింగ్ జరిగిన తీరుతో పాటు అసలు అలజడి ఎలా రేగింది అన్న పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆర్మీ ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు భయపెట్టాలనుకుంటే మోకాళ్ల భాగంలో కాల్చి భయపెట్టాల్సింది కానీ అంతేకాని ఇలా ఒకరి ప్రాణం పోయేలా ఎలా కాల్చారంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయడంతో పాటు నిజ నిర్ధారణ నివేదికను అందజేస్తామని తెలియజేశారు. అయితే ఇప్పటికే ఈ పథకంపై సమావేశమై రివ్యూ మీటింగ్ నిర్వహించిన త్రివిధ దళాల అధికారులు ఇక
పథకంలో మరో ఆలోచన లేదంటూ స్పష్టం చేశారు. అల్లర్లు చేసిన వారిని ఎవరిని ఆర్మీలో తీసుకోవడం జరగదని తెలపడంతో పాటు రానున్న రోజుల్లో త్రివిధ దళాల్లో అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్మెంట్ చేస్తామని, వచ్చే నెల నుంచి పలు విభాగాల్లో రిక్రూట్మెంట్లు జరగబోతున్నట్లు తెలపడంతో పాటు అల్లర్లో పాల్గొనలేదని లిఖితపూర్వకంగా ఇవ్వడంతో పాటు పోలీస్ నుంచి వెరిఫికేషన్ సర్టిఫికెట్ కూడా అందించాల్సి ఉందంటూ తెలియజేశారు. తెలంగాణ పోలీస్ ఫైరింగ్లో ఒక నరసంపేట అబ్బాయి చనిపోవడం విషయం మీద పౌరకుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ, హైదరాబాదు జిల్లా కమిటీలు సంయుక్తంగా నిజ నిర్ధారణ చేయడానికి రావడం జరిగింది. ఈరోజు వచ్చి మనం ఉదయం 11 నుంచి ఈ స్టేషన్ హైయర్ ఆఫీసర్తో మాట్లాడుతూ డైరెక్టర్ను పోయి కలుద్దామనే క్రమంలో మీరు కలుస్తున్నారు విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.